ఆడపిల్ల అంటే లక్షతో సమానం. ఆడపిల్ల అంటే లక్షతో సమానం. మనకి ఒక సమస్య వచ్చి పడింది. మా సారు పెళ్ళి అయిపోయింది కానీ లవ్ చేసినాడు. సారు ప్రెగ్నెంట్ చేసేసినాడు. అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. సార్ ఏం చేసినాడు, నెత్తి మీద రాడ్డుతో కొట్టినాడు. ఇప్పుడు డిక్కీలో ఉంది. శవం ఎక్కడ లేదు, డిక్కీలోనే ఉంది. డిక్కీలో ఉందండి, శవం ఉందండి. యాడికిలో ఈ కార్ దాన్ని మీరు ఏం చేయాలంటే మేమిద్దరము దుంకేస్తున్నాము అనేలాగా ఒక వీడియో తీసి ఆయన మరి మీరు దుబ్బేయాలి. డోర్ ఫస్ట్ చెప్తా. ఎవరిని పల్లె నాకే బిడ్డేస్తే నాకు ఎల్లో అని నోట్ కేర్. నీ పురుషుడు బిడ్డలేస్తే అక్కడ పుష్ప తగ్గలేదు. ఎస్ పాప. ఈటింగ్ షుగర్ అంటే ఏంది ఈటింగ్ షుగర్ అంటే? టెల్లింగ్ లైస్. మంట లేకపోతే ఈడన్నాడు కదా ఆయన ఇంత ముస్లిం ఉన్నాడే. ఏదో ఉన్నాగా వాయిస్తున్నానే. ఓకే గైస్, మీరేనా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అది వీడియో కాల్ చేస్తావు కదా నా అంటే మళ్ళీ నంబర్ లాస్ట్ 95 కదా ఇది. ఈ సారు మా సారు సార్ చేస్తున్నాడు. అయ్యా నమస్కారం. ఏం పేరేనా మీ పేరు? ఉరుకుందా? ఊరుకుందయ్యా. అంటే మీరు ప్రొఫెషనల్ ఏనా? ఎలక్ట్రీషియన్ పని అంటే 48 ఏం లేదు సార్. ఫస్ట్ నా కూలి పని వచ్చినప్పుడు 2 రూపాయలు కూలి. అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సీనియారిటీ ఉంది మొత్తం సార్. ఇది ఏదైనా కూడా వస్తాయి. మళ్ళీ సార్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్ రిపేరింగ్ ట్రాన్స్ఫర్లే చేస్తారా? ఎస్పీఎం లో పుల్లారెడ్డి వెంకటేశ్వర్లు ఏడి సార్ ఏఈ అప్పుడు పని చేసిన 12 ఏళ్ళు చేసిన. కాంట్రాక్ట్ బేసిక్. కంట్రాక్ట్ బేసిక్. అవును, చంద్రబాబు కంట్రాక్ట్ బేసిక్ ఇచ్చే అప్పుడు. అవునవును. ఇప్పుడు మనకి సార్ తెలియని ఐడియాలు కూడా ఇస్తారు సార్. వాస్తవం సార్. మనకి తెలియని ఇట్లా కాదు సార్, ఇట్లా చేసుకోండి అయ్యా అని చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి 40 years ఇన్ ఇండస్ట్రీ. 48 మీ ఏజ్ 65. నిన్న జగన్ ఫస్ట్ కరెక్ట్ 65 మీకు? 65. లేట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు. 62 పుట్టినా సార్. కరెక్ట్ జగన్ ఫస్ట్ కే కాదు సార్. ఇప్పుడు మీ పేరు ఊరుకుంది అయ్యా? ఊరుకుంది. ఏం లేదు, మనకి ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్యని మీరే మమ్మల్ని గట్టెక్కియాలి. ఎక్కిస్తాం. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఓకే సార్. పుల్లారెడ్డి కాలేజీలో నేనే, పుల్లయ్య కాలేజీ నేనే. సరఫల స్కూల్ పక్కన ఉంటుంది సార్. మా సార్ పేరు చమ్కి. సార్ సంతోషం సార్. అదే 10 కారు వస్తుందంటే వచ్చి దినా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు మా మాట మీరు వినాలా? అదైతే వాస్తవం సార్. మేము మాట వినకపోతే మళ్ళీ నేను వేస్ట్. కానీ మా మ్యాటర్ ఏందో తెలియాలి కదా. మ్యాటర్ తెలియంది ఏం చేశారు? అంతేగా సార్. ఇక మొదలెడదామా? మా సారు పెళ్ళి అయిపోయింది కానీ లవ్ చేసినాడు. అవునులే ఎవడో అప్పట్లో కాదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. సరే సంతోషం. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? దాన్ని మనం వేరే కానీ సంతోషం విషయం కాదు ఇది. అవునులే వేరే ఉంటది. సారు ప్రెగ్నెంట్ చేసేసాడు. అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. దీన్ని ఏం చేయాలా? అంటే ఏంటే? నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? సార్కి దాదాపుగా ఒక 7 కోట్లు వస్తుంది సార్. మంచి సార్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? నాకేం తెలుసు? ఇప్పుడు నీ భార్యకి పోయి చెప్తా అంటాను. నా సంసారం అంతా చెడిపోతుంది. సగము డబ్బులు మేడమే కట్నం తీసుకొని వచ్చింది మేడం. పెద్దింటోళ్ళు వాడు. అవునులే పెద్దింటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తే మంచిదో నువ్వు నీ ప్రకారంగా చెప్పు. అది
అది ఎమ్మటి చెప్పకూడదు అది ఆ? కొద్దిగా ఆలోచన చేయాలా ఎమ్మటి చెప్పినామంటే అది వేరే అవుతుంది అది టైం లేదు, చెప్పచ్చు కానీ అట్లా చెప్తే మళ్ళీ ఇబ్బంది టైం పడతాం. లేదు. సీట్ బెల్ట్ వేసుకోండి. ఏం అవసరం లేదు. కాదు, ఇది మోగుతూ ఉంటది అన్నమాట. ఇది మోగుతూ ఉంటది, అవునులే అవునులే. అది వేసుకోండి. అట్ట కాదు, నాలాగా ఇట్లా 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 ఈ చెయ్యి అట్లా ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది. అది నేను చెప్పేది ఇట్లా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. టైం లేదు ఆలోచించేది. పరిష్కారం టైం చేయాలి. పరిష్కారం ఆన్ ది స్పాట్ కావాలా? నీకేం కావాలో నేను వ్యవస్థ చేస్తా. చెప్పు. సార్ ఇంకోటి సార్ హలో చెప్పు. ఆ 230. సార్ అది ఆయనకి టాబ్లెట్ ఇంజెక్షన్ అదంతా క్లీన్ చేసినాడు కదా, ఆయనకు 230 అంట. 500 ఎక్కువ ఇవ్వు. సరే సార్, డబ్బుల విషయంలో ఏమి వెనకడొద్దు. చెప్పనా? మీతోనే మాట్లాడేది. నాతోనా? ఆ. ఇప్పుడు సార్ ఏం చేసినాడంటే, నాకుండే మ్యాటర్ మొత్తం డిక్లేర్ కావాలి సార్. ఆ, నువ్వు ఉన్న విషయం చెప్తున్నావు. చెప్పినాము, ఇది డిక్లేర్ చేసేసినాము. ఇప్పుడు ఏం చేస్తే మంచిది? ఇప్పుడు ఏమంటా ఇంతకి నన్ను చేసుకోంటుందా? ఆ, అవును. సార్ ఏమంటున్నాడు? సారు ఉండిపోండి నా దగ్గర అంటున్నాడు. ఉండిపోండి నా దగ్గర అంటున్నాడు. నా కాడ ఉండిపో అంటున్నాడు. అవు, మనం ఉండొచ్చు ఆమె ఉండనంటుంది ఆమె. ఉండనంటే అది తప్పది. తప్పు కదా. పెళ్లి చేసుకో అంటుంది. పెళ్లిలే ఫస్ట్ వచ్చినావు కాబట్టి ఇప్పుడు వచ్చినావు కదా నా కాడికి ఉమ్. అట్లే ఉండాలంగా. ఆ, మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు. చేసినావా? కొట్టేసిన. పెళ్లి చేసుకోవడం తప్పు. ఎందుకంటే సార్ చేసినంత తప్పు లేదు, ఆ. ఆమె చేసినంత తప్పు లేదు. ఆ, ఇద్దరు ఒకటే అయినారు. అవును, అవి ఒకటికి ఉంటే చాలు. అంతే అది లక్షణం. అంతే. అది అన్నా, అయిపోయిందన్నా, వెళ్తున్నాము కార్లో. ఓకే, ఒక 10 నిమిషాల తర్వాత చేయండి. మీరు క్లీన్ అయితే అయిపోయింది కదా అది రక్తం మొత్తము. ఓకే 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 చెప్పండి ఇప్పుడు. అదే సార్ చెప్తున్నా కదా. ఆ. ఎందుకంటే వచ్చి ఉంది కాబట్టి ఆమెను ఏం చేయాలి? ఉండమని చెప్పాలా. ఎక్కడ? ఇప్పుడు వచ్చింది ఇండి ఉన్నాయా? సెక్రటరీ మా పిఏ. సెక్రటరీగా పిఏ, మళ్ళీ అట్టే సెక్రటరీగా పిఏగా ఉండి అట్టే చేసుకుంటూ ఉంటాయి కదా. లేదంటే సార్ కడుపు చేసినాడు. సరే కరెక్టే చేసినాడు అన్నప్పుడు పెళ్లి అప్పుడు చేసుకున్నప్పుడు అదేం చేయాలా? 3 నెలలు దాటిపోయిందంట. 3 నెలలు దాటిపోవాలంటే అక్కడలో ఉండే బిడ్డను తీసేకి రాదు. ఆ, అందుకే సార్ తీయకూడదు. సార్ ఏం చేసినాడు? చెప్పు నెత్తి మీద రాడ్డుతో కొట్టినాడు. సారు ఏం చేయాలన్నా ఆస్తి అడుగుతుంది. అబ్బా, అడగకూడదు. ఇప్పుడు డిక్కీలో ఉంది. శవం ఎక్కడ లేదు, డిక్కీలోనే ఉంది. అబ్బా, దా, దాని బట్టలు అన్ని దీంట్లో పెట్టుకొని వచ్చిన. దిక్కులో ఉందంటే శవం ఉందంటే యాడికిలో ఈ కార్ వెనకలా. దిక్కులో ఉందంటే శవం ఉందంటే యాడికిలో ఈ కార్ వెనకలా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎంతకి తెగించారా? వాసన రావట్లేదు. కట్టేసి పెట్టినాము. ఆ రక్తం క్లీన్ చేసింది వాడు. అక్కడ ఉన్న వాచ్మెన్ క్లీన్ చేసినాడు. 230 ఇవ్వండి అన్నాడు ఆయన. బిర్యానీ తింటాని తెలుస్తుంది రక్తం. వస్తుందే. వస్తుందిలే. దాన్ని అప్పుడే దాన్ని కన్నీ చేసుకొని ఉంటే రాదు, చేయకపోతే వస్తుంది. పినాల్తో కడిగినాడు. అవునులే. ఇప్పుడు ఏం చేయాలన్నా? ఇలాంటప్పుడు షార్ప్ ఆలోచించాలి. ఒక నిమిషం. ఇప్పుడు శవాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు ఇప్పుడు? మీరు చెప్తారు అని వేసేలాగా తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. యానా నీళ్ళలో చెరువు కాలంలో నేను అదే ప్లాన్ చెప్పినాను. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఒక వీడియో తీస్తాం. దాన్ని మీరు ఏం చేయాలంటే మీరిద్దరు మేమిద్దరము దుంకేస్తున్నాము అనేలాగా ఒక వీడియో తీసి ఆయన మరి మీరు దుబ్బేయాలి. మీరిద్దరు కలిసి.
ఇట్లా భుజం మీద వేసుకొని ఒకరికొకరు ఆ, విషయంలో అట్లా. మాట్లాడతారు. నీ చోలో చెప్పుకున్నట్లా నీ బాధ నీకు. ఇంకా మన ఇద్దరం ఈ లోకం ఒప్పట్లేదు. అందుకే సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి మేము మా స్వయంగా చేసుకుంటామని అని? చెప్పి దుంకాల. సరేనా? అంటే ఏమన్నా చెరువు ఉంటేనే అట్లా చెరువు అందుకే పోతున్నాం. ఓకేనా? కాలంలో కంటే కాదు. మీరు చెరువులోకే దుంకిపిస్తా. నేను ఓకే ఎక్కడ- కదా? ఇంకోటి సార్, ఆ, ఎందుకంటే నా పేరు ఉరిపుంది అన్న కదా, ఆ. నేను ఇట్లా పని అయితే ఎప్పుడు చేయలే. ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి. రెండో విషయం, మీరు ఓకే సక్సెస్ కొట్టినారు అనుకోండి సార్, మీకు మంచి ఫ్యాక్టరీ, అక్కడ మొత్తం మేనేజ్మెంట్ సూపర్వైజర్ మొత్తం మీరేగా. 80-90 వేలు జీతం ఇప్పిస్తాను నెలకి. ఆ. క్వార్టర్స్ ఇస్తా. ఓకేనా? కాదు సార్, నేను కొద్దిగా బాగా చెప్పేది వినండి మీరు. ఆ, మీరు చెప్పేది సరే. సరే సరే, ఈడ ఆపు. ఆపుతాను. ఆ చెట్టు కింద ఆపు. నీట్ గా చెప్పండి. టెన్షన్ తీసుకోవద్దు. నిదానంగా. ఎందుకంటే శ్రీకంప కాడ భాష పోయి తెలుసాపు ఆయన ఏం చెప్పినాడు, ఒక కారు వస్తుంది ఫ్యాన్ బీగాల అని చెప్పినాడు నాకు. ఉన్న ముందే నాకు అక్కడ చెప్పేది నువ్వు. అంటే సరే ఎన్ని గంటలకు వస్తుంది అంటే 10:30 వస్తుంది కారు. పోయి వాళ్ళ ఫ్యాన్ బిగి నేను రాత్రికి ఫోన్ చేసినాడు. మళ్ళీ పొద్దున్న కూడా చేసినాడు కదా నాకు ఫోన్, సార్ వీడియో కాల్. అంటే నా నంబరు ఎవరు ఇచ్చినారబ్బా అని నేను అనుకుని ఆయనకి ఫోన్ చేసిన. సార్ వస్తాడులే అని చెప్పినాడు ఆయన భాష పోయి సెల్ షాప్ అది చిగాంబు. నేను అట్లా ఫ్యాన్ పిలిచింది అంటే సరే అని వచ్చిన. అంతవరకే నాకు. కానీ ఈ విషయం అని నాకు తెలియదు కదా. చెప్పలే మేమే. ఎవరు చెప్పలే నాకు, భాష చెప్పలే, మీరు ఎవరు చెప్పలే నాకు. చెప్తే వస్తారా? చెప్తే వస్తారా? భాష వస్తుందేమో నాకైతే తెలుసు. మీరు మీరు అవునా చెప్తే నేను రాను, అది చెప్తే రాను నేను. ఎందుకంటే నా పేరు ఉరుకుతున్నాను కాబట్టి ఇట్లా ఇప్పుడు చేయలే. ఇప్పుడు ఆమెని కరెంట్ ఇచ్చి ఆమె బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం మీరు చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా మనము అర్థింగ్ అయినప్పుడు బ్లడ్ క్లాట్ అయిందని అంటారు కదా. ఓ ఇప్పుడు ఆమెని బ్లడ్ తుడిచినాము, నేను కొట్టినది అయిపోయింది. కరెంటుతో మేము వీడి కాళ్ళు పట్టుకుంటే నేను చేతులు పట్టుకుంటా. నువ్వు వైర్లు పట్టుకొని ఇట్లా ఇట్లా చేస్తే బ్లడ్ రివర్స్ ఇగ్గొచ్చా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇగ్గదు మళ్ళీ బ్లడ్ ఎట్లా క్లాట్ అయ్యేది? బ్లడ్ ఇప్పుడు దాన్ని వేసేయాల శవాన్ని ఉండకూడదు మనకి అనుకుంటే ఆడడం పోయి దాంట్లో వారేయాలని అంతే. కాదన్నా, ఎప్పటికైనా తెలుస్తుంది కదన్నా. తెలియదు. 2 ఆప్షన్స్ ఉన్నాయన్నా. ఒకటి, మీరిద్దరు ఇట్లా హగ్ చేసుకున్నట్లా వీడియో మేము షార్ట్లీ తీస్తాము, వీడు తీస్తాడు. నువ్వు దుంకినట్లా, నువ్వు దుంకవు, నువ్వు సేఫ్ ఉంటావు. ఆమె ఒకటే దుంకి మిస్ అయిందని పోయినట్లే చేస్తాము. నీ ఫేస్ రాదు, నీ బాడీ ఒకటే వస్తుంది. ఎందుకంటే నా పేరు వచ్చి నాకు అట్లా వచ్చిందా అనుకో, నాకున్నది నా భార్య నా కొడుకు. నాన్న, వాళ్ళకి ఏమి ఇది కాదు. చెప్పే విషయం తొందర చేయను, చెప్పే విషయం చెప్తున్నా. ఎందుకంటే నేను కష్టపడబట్టి పని ఇట్లా చేస్తున్నా. ఏమంటే ఎక్కువ డబ్బులు అడగ మంచిది కాదు, నేను అవునులే. పని పర్ఫెక్ట్ చేస్తా కానీ 10 రూపాయలు ఎక్కువ తీసుకోనా? నేను చెప్పేది నన్ను సార్, చెప్పింది పూర్తిగా వాళ్ళు ఎక్కువ సవరగా తీసుకోను. ఎందుకంటే మన తన మంచి వాళ్ళకి చెడ్డ పోతే నాకు ఏది రాదు అమ్మటి. నా లెక్క ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా, నా లెక్క ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకుంటారంటే కరెంటుతో చంపుదామా, ఈ కాలువలతో పడేసేది మేలా? నీ ఆలోచన. అసలు నాకు తెలిసి అంటే కావాలో పడేసేది మేలు. కాలువలో ఎట్లా పడేస్తావునా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎట్లా పడేస్తావంటే ఎవరు చూస్తారు ఆడడానికి? మనం దాని వీడియో తీయకూడదు, ఏం చేయకూడదు. వీడియో తీయకపోతే రేపు ఆ పిల్ల. ఇప్పుడు మీరిద్దరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? అవునా? చెప్పనా? ఇద్దరం ప్రేమించుకుంటున్నాము అంటే నేను నా విషయం చెప్తా, నువ్వు వీడియో తీయి చెప్తా. చెప్పేది నువ్వు, నేను ఒక అమ్మాయిని ప్రేమించింటది, నువ్వు చెప్పేది నువ్వు ఆ అమ్మాయి నన్ను ప్రేమించింటది. ఇద్దరం ఒకటే అంటాం. కట్. ఇద్దరం ఒకటే నీట్గా ఉంటే నీతి ఆడుకుంటే కరెక్ట్ నడుస్తాయి. కట్. అది ఆ అమ్మాయి నాతో ఉన్నట్లుండి ఆమె లేదు నీతో ఉండను అది అనుకుంటే నీ ఇష్టం పో అంటాం అంతే. కట్. ఓకే, అది లెక్క. ఇప్పుడు మీరిద్దరు లవ్ చేసుకున్నట్టు దీంట్లో క్రియేట్ అయిపోయింది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఓకేనా? దీనికి చంపింది ఎవరంటే ఆమెను ఎవరు చంపినారు? నువ్వేం చెప్పేసి. ఆయన ఎవరు చంపినారు? నేనేంట్రా ఇలా దొరికిపోయాను? అవునా? సార్ నేను చెప్పలేను సార్, నేను చెప్పినాను చెప్తే మళ్ళీ అదంతా వీడియోలో అట్లా పోయి ఆడనపోతే మళ్ళీ చెప్పేది వస్తుంది. నేను చెప్పలేను అంట. దయచేసి నీకు డబ్బులు ఇస్తామని డబ్బులు నువ్వు డబ్బులు కాదు, 1,00,000 రూపాయలు ఇస్తే నన్ను తీసుకోను. 30,000 తీసుకున్నావు. 30,000 తీసుకున్నా కూడా నాకు వద్దు.
తీసుకున్నావు ఏంది మళ్ళా తీసుకునిలేదంటావు? నేను ఎప్పుడు తీసుకుంటే సార్ ఫోన్ పే కొట్టలేదా? నాకు ఫోన్ పే రాదు. ఆ? లేదు, నాకు ఫోన్ పే లేదు. నువ్వు మాట మారుస్తున్నావు. లేదు సార్, ఫోన్ పే రాదు నాకు. ఫోన్ పే రాదా? మీ అకౌంట్ లో పడినాయి. నా అకౌంట్ లో పడదు. మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంది కదా? ఎస్బీఐ అంటే ఎస్బీఐ అంటే నాది బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడానే ఎస్బీఐ అంటారు. బ్యాంక్ ఆఫ్ బరోడానే ఎస్బీఐ అంటారు. సార్ మీది చదువు పెద్దది, నేను చదివేది 3వ తరగతి. ఆ. నాకు ఇట్లాంటి బట్టి పడదు. సరే. నన్ను వీడియో తీసుకో, ఎవరిని తీసుకో. ఈ అమ్మాయిని చంపింది ఎవరు? నాకు తెలియదు. తెలీదండి. నువ్వే. నేను కాదు సార్ ఎవరో నాకు తెలియదు. సార్ నేను ఒప్పుకోను సార్. ఏం అర్థం కాకుండా నేను ఒప్పుకోను. సార్ ఈయన ఎక్కడి నుంచో పిలిపించి మళ్ళీ అలా నా పరిస్థితి అర్థం చేసుకున్నా. నాతో కాదు సార్. నీకు ఎంత కావాలి డబ్బులు నాకు చెప్పండి డబ్బులు వద్దు, ఏమొద్దు. ప్లీజ్ అన్న, నా మళ్ళీ పరిస్థితి ఇట్లాంటి పని చేసి రేపు పొద్దున్న పేపర్లో టీవీలో వస్తే నేను వద్దన్నా, మనం కరెంటుతో చంపేస్తామన్నా. నాకొద్దు. ఆ సినిమాలు ఎట్లా పెడతారు కదా, అది పెట్టి తీయనా పోనీ నేను ఏం తీయను. కాళ్ళ కడనా పెట్టాలా రక్తం మీకు ఎంత ఆమెని తల కిందలే ఆలాడు తీసేసి నోట్లోంచి రక్తం తీసే. తల కిందలే ఆలాడు తీసేసి నోట్లోంచి రక్తం తీసే. చాలా పాపం రా. నాకు తెలుసు సార్ ఇవన్నీ. దయచేసి 48 ఏళ్ల సర్వీస్ అంటావు అంటే కదా. నేను చేసే కరెంట్ ఎన్ని పని, చేసింటావు? కరెంట్ పనే. కరెంటు పనులు నాకు ఇంకా- ఇట్లాంటివంటే నాకు పడవు. మళ్ళీ అది కూడా చెప్తాను నేను. నా ఆస్తి ఆడపిల్ల ఎంత? అంటే లక్షతో సమానం. నా ఆస్తి ఆడపిల్ల ఎంత? అంటే లక్షతో సమానం. లక్ష్మీ ఫస్ట్ పెళ్లి చేసాక బిడ్డ కొట్టి ఏమంటుంటే లక్ష్మీ పుట్టింది అంటాం. నాకు సంతోషం ఉందన్నా. 7 కోట్లలో 3.5 కోట్లు ఇస్తే నేను ఆడిపోవాలన్నా. నాకు తెలుసు సార్. నాకు దయచేసి మీ కాలు మొక్కలు మరి చెప్తా కానీ అట్లాంటప్పుడు ఓ అమ్మాయిని 10 లక్షలు ఇస్తానన్నా. ఇప్పుడే చెక్ రాసిస్తా. తీసుకో. అమ్మాయిని నాకొద్దు. మళ్ళా చెక్ తీసుకోనా. ఇప్పుడు నాకు అమ్మాయి చెప్పొద్దు, ఏదొద్దు నాకు. దయచేసి ఏమన్నంత పోయి నీకు ఇట్లాంటివండి అసలు రానుకుంటుంది. నేను ఏదో ఫ్యాన్ బీసీ అంటే సరైన వచ్చినాను. అందుకే ఇట్లాంటివన్నీ నాకు ముందే చెప్పింటే అసలు రానుకురా నేను. ప్లీజ్ అన్న. మీ కాలు మొక్తా స్వామి. నేనే మొక్తామన్నా నీ దాని కాలు. మొక్కాల్సిన అవసరం లేదు. నా పేరు ఉరుకుతున్నా ఒక అట్లాంటి సరిపోవని చెప్తున్నా. కాదు నాకు కాదన్నా, ఇది చూడు నచ్చవు. దో అమ్మాయిని ఎట్లా గట్టెక్కిస్తా రాదు. అది పాస్పోర్ట్ ఉంటుంది దానికి. చెప్తాం ఆగు. ఏం లేదన్నా. నాకు దయచేసి ఏమన్నదండి. అర్ధ వైర్లు పెట్టి నేను అట్లా చేయను, ఏం చేయను. ఫోన్ కాళ్ళ పట్టుకుంటావా? కరెంట్ పని చేసేది పూజ చేస్తా గానీ ఇట్లాంటి బట్టి నాకు కుదరదు. సరే ఆమె తల జుట్టు పట్టుకో, సార్ కాళ్ళు నేను పట్టుకొని పట్టుకుంటాడు. ఏం పట్టుకొని నేను ఇట్ట అసలు ఈ పట్టుకొని కూడా పట్టుకొని వచ్చాను. నేను ముట్టుకొని అసలుకి దయచేసి ఏమన్నదాన్ని నన్ను సంతానం సంపండి ఫస్ట్ ఇన్నే. నా హెల్ప్ నువ్వు మళ్ళా పోయి బయట చెప్పేస్తావేమో నేను అని. చెప్పాను నా ఉరుకుతున్న నా పేరు అట్లా చెప్పాను మాట నాకు లేవు. ఒక విషయం ఆడవాడి వదిలేసేయాలా, ఈ సోలు ఇప్పుడు ఆమె వదిలేసేయాలా. ఏం చేయాలా? ఎవరైనా పోయి చెరువులో వేయండి. ఎక్కడ ఆ? ఎవరైనా చెరువులో వేయండి. చెరువులే వేయాలా? ఉత్త వేయాలా లేదా ఇంట్లో ఉత్తకేయండి, ఎవరైనా కట్టి దండ పడేస్తే అయిపోయా. దాంట్లో మురి కట్టి చెరువులో మునిగి కట్టిపోతుంది. మళ్ళీ వచ్చిందే పోనే. అది. మళ్ళీ వచ్చిందే పోనే. యాక్షన్ ఆడపిల్ల ఆడపిల్ల ఓన్ అంటే అది ఫస్ట్ మనకున్నాను. అది సార్ కొట్టినాడు కదా. నువ్వే కదా చిన్నగా నాకు కొట్టిండేది. నువ్వు చిన్న కొట్టినావు ఏం కొట్టినావు నాకు తెలియదు. మామూలుగా ఊక ఇట్లా అన్నా అది ఏం చిన్న మెదడు నాకు పెద్ద ఇట్లా మెదడు. అయితే దయచేసి మీ కాలు మొక్కుతాను నాకు చెప్పదండి అడివి. మళ్ళీ ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించినారన్న మీరు? నేను ఎవరిని ప్రేమించలే. నువ్వు ఇట్లా అంటారని నాకు తెలుసు. మీరు చదువుకున్నారు కానీ డిగ్రీలు ఎంఏఎస్లు ఇట్లా నాకు చెప్పకూడదు. మళ్ళా మాకు ఎట్టానా ఇప్పుడు? ఏమని చేయండి అన్న. డోర్ది ఆ? డోర్ది అవునా? ఏం పేరు నీ పేరు? ఎన్నిసార్లు చెప్పాలా ఉరుకుందు అని. ఉరుకుంది అని చెప్పేవాటి ఇప్పుడు 10 సార్లు. ఊరుకుందనే నేను నా పేరే ఉరుకుంది అన్న. వీడు నువ్వే తీసుకో, నాకు ఇవ్వద్దు దయచేసి. మళ్ళీ నువ్వే కదన్నా మాకు. ఇవన్నీ నేనేం చెప్తే నాకేం తెలుసు. ఇవన్నీ మళ్ళా అమ్మాయి- నేనేం చెప్పినా ప్యాన్ బీచ్ కంటే సరైన వచ్చిన ఇవన్నీ నేను స్టోర్ నాకేం తెలుసు. కాదు. కార్లో వస్తామని చెప్తున్నారు ఇవన్నీ. కాదన్నా, ఇద్దరిది, ఆగు, ఇద్దరిది. ఆగు, ఆగు. నేను ఈయన కలిసి. ఆగు. డోర్ మళ్ళీ తీసుకో. అట్టేటప్పుడు ఎందుకు పిలిచినావన్నా మమ్మల్ని? నేనెందుకు పిలిచినా? ఆ అమ్మాయి చచ్చిపోయినా నేను పిలిచినా? ఆ, మీరు ఫోన్ చేసినారు నాకు కరెంట్ పని అని. లేదు ఆ అమ్మాయి చచ్చిపోయింది కదా. ఆమె దయచేసి మొక్కుతానా ఆమె కరెంటుతో చచ్చిపోయినట్టు నా చేస్తానని. స్కూల్ నడుచుకుని సవాలని ఏ వద్దు. సవాలని చెప్పు. మళ్ళీ అది కూడా చేస్తాను. కాదు మీకు అర్థం కాదా? నాకు ఇలాంటి చెప్పకూడదు దయచేసి. కాదు నేను ఆ అమ్మాయిని మా నాకు ఆయన తెలది ఇవన్నీ, నాకు చెప్పకూడదు ఇవన్నీ. నాకు తెలది ఇవన్నీ, నాకు చెప్పకూడదు ఇవన్నీ. ఆయనకి మా- actually భాష పై మా ఆయన చేస్తా భాష అన్నాడు పై ఏం కదా. చెప్పినాడు? ఫ్యాన్ బిగాని చెప్పినాడు.
ఫ్యాన్ ఆమె ఒక పని చేద్దాం, నాకు ఫ్యాన్ బిగాలి అని చెప్పిన కారు సరే ఫ్యాన్ బిగా అని చెప్పిన అంతేగాని ఇట్లా చెప్పిన నాకే పిఓపిలో బిగిద్దామా? పిఎఫ్ కన్నా చేసుకోండి ఎవరిని చేసుకోండి అయినా దయచేసి మీకు మొక్కుతానేనా మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలిచినావు? నేనెందుకు తీస్తావు ఆ అమ్మాయిని మాయం చేస్తా అంటే నేనెందుకు చేస్తాను మామే చేస్తాను నువ్వే అన్నావు. నువ్వు చెల్లితో వీడియో తీసుకుని ఇద్దామని అనమాట అనుకో నువ్వు చెల్లితో వీడియో తీసుకుని ఇద్దామని అనమాట అనుకో సచిన్ తో క్రికెట్ సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. నేను కూడా కొలిసి పారేస్తాను నాకేం పిలిపిస్తే తర్వాత నేను అన్నా మన తన మన వాళ్ళకి ఇట్లా చెప్పకూడదు మీరు డోర్ ది ఫస్ట్ నాకు డోర్ ది ఫస్ట్ ముందు చెప్పిందే తప్పు చేసినా మనం. డోర్ ది ఫస్ట్ నాకు డోర్ ది ఫస్ట్ చెప్తా లేదు చెప్పు, నేను కాదని చెప్పేసి డోర్ దినా కాదు ఫస్ట్ డోర్ ది నాకు చెప్తా ఇప్పుడు డోర్ ది నేను చెప్తా నీకు అంతా స్టోర్ చెప్తా బయట ఎవరన్నా ఉన్నారా? డోర్ ది చెప్తా అట్లా చెప్తా ఎవరైనా పట్టిస్తావా? పట్టిస్తా డోర్ తీస్తే చెప్తాను ఇంకా చెప్పనా? నేను ఎట్లా వీడియో తీసుకుంటా కార్ల కోసం చెప్పాలని నాతో కాదు వీడియోలు తీయలేను, వద్దులే. ఈ డోర్ ది చెప్తా కట్ చేసిన డోర్ ది ఫస్ట్ డోర్ తీయలేమనా? ఎవరిని పలు తగ్గుతాయి లాగే మిప్పిస్తే ఎవరిని పలు తగ్గుతాయి లాగే మిప్పిస్తే నాకు దింపుతావా దింపవా ఇప్పుడు ఆమెని నాకు వెళ్ళవని నోట్ కేర్ నాకు వెళ్ళవని నోట్ కేర్ బ్రో ఐ డోంట్ కేర్. ఎందుకని అట్లా నేను ఉంటే నాకు తెలియదవి మీరు మరి నాకు తెలియదు ఇవన్నీ ఫ్యాన్ పెట్టే వచ్చినాను ఇవన్నీ నాకు స్టోర్ చెప్తే ఐడియా ఇస్తాను. ఐడియా ఏంది ఫ్యాన్ విషయం కరెంట్ పడంటే ఐడియా ఇస్తాను ఐడియా నాకేమో ఐడియా నాకేమన్నాడు? కాళ్ళలో మీకు ఐడియా ఇస్తాను. దేవుడు నాకు భీములు చెప్తున్నారు నాకు ఇట్లా సరిపోవు నాకు టెన్షన్ తీసుకోవద్దు. మీరే నువ్వు వీడియో తీసుకుంటారా అది చేసేవాడు నాకు కోపం వస్తుంది నువ్వు వీడియో తీసుకుంటారా అది చేసేవాడు నాకు కోపం వస్తుంది ఆయన కోపం తెప్పియొద్దు. నాకు అసలు వీడియో శాంతంగా ఉంటే ఐడియాలు మిమ్మల్ని సేవ్ చేయాలని నా కిడ్నీ దుమ్ము నేను చెప్తా అది స్టోరీ వేరే చెప్తా ఇప్పుడే చెప్పు. నేను చెప్పను నేను చిన్న పడ్డాను గట్టి పడతా నాకైతే కోపం వస్తే ఏమని చేస్తాను నేను వద్దు సార్. నీకు పొడిసి వారి అయితే బిడ్డలేస్తే నీకు పొడిసి వారి అయితే బిడ్డలేస్తే సత్తార్ తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. అన్నా ఎవరే కాదు వద్దులేనా? దేవుని కూడా చెప్తాను దాచుకుంటే నిట్లే అంట నా కార్ దుమ్ము సరేలే, చెప్తా కాదన్నా. ఇవన్నీ స్టోరీ చెప్పి నాకు ఏం సరే అన్నా, తీసుకో. దానికి పాస్పోర్ట్ ఉందనా? తీసుకో. పాస్పోర్ట్ చెప్పాలా? జానీ జానీ చెప్పేసి చెప్పు మీరు కూర్చున్నారు. జానీ 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 ఎస్ పాపా ఎస్ పాపా ఈటింగ్ షుగర్. అంటే ఏంది ఇటు షుగర్ అంటే ఏంది ఇటు షుగర్ అంటే ఇది సీట్ ఓపెన్ ఈటింగ్ షుగర్ నో పాపా నో పాపా టెల్లింగ్ లైక్. నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? నువ్వు ఇందులో ఇంగ్లీష్ లో చెప్పనుకో మంట లేపదు మంట లేపదు సత్తారువి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. డోర్ తీస్తావా కొట్టాను కొట్టాను డోర్ తీస్తావా కొట్టాను చెప్తా విను. చెప్పకపోతే బద్దం బద్దంతా కాదు మెడ లేకుండా నేను ఆయన మీరు ఏం చెప్పదు నాకు పెద్ద కోపం లేకుండా నేను నా పెద్ద బీవస్ చేస్తాను నాకు జానీ జానీ ఎస్ పాపా. నాకు అవన్నీ చెప్పు సీట్ నువ్వే చెప్పు చెప్పడానికి అయిపోలే కూల్. నాకు మెంటల్ ఇస్తే పెద్ద మెంటల్ లేకుండా నేను ఇవన్నీ చెప్పకూడదు దయచేసి. కాదన్నా ఎంత ఏజ్ నీకు? 65 ఎన్ని మళ్ళీకి మళ్ళీ అంత కోపం అయితే పెద్ద కోపం నాకు ఇట్లా చెప్పకూడదు నాకు ఫ్యాన్ బీచ్ కంటే వచ్చినా ఇవన్నీ మళ్ళీ వీడియోస్ కూడా అన్ని చెప్తావు నాకు వీడియో కాదులే కానీ సరే. చెప్తా. నాకు మెంటల్ ఇస్తే పెద్ద మెంటల్ లేకుండా నేను ఎవరు దేవుని చెప్పమని చెప్తాను పోయి అట్ట అనకూడదు. అంటాను నా కారు మిమ్మల్ని ఎక్కించున్న చోటే దింపేస్తాం. రావద్దు ఏం దిగుతాను ఈడ ఎందుకు దిగుతారు? నాకు తెలుసు. ఫోన్ పెట్టేసినా కదా. ఇది ఏం చెప్పు. నేను- యాది ఏంది ఆయన టెన్షన్ లో సరే. నాకు పని ఫోన్ ఎండు కూడా పడిపోయింది ఆడ దింపేస్తాపా. మరి ఇవన్నీ నాకు వద్దు ఏదో సాయం చేస్తామన్నారు నాకు నాకు నచ్చవు అన్న సార్ ఇందాకేమన్నారు సార్? ఏ అవన్నీ ఏందో నాకేం తెలుసు మీరు అన్నారు కదా సార్. ఏమన్నాను ఎవరో నాకేం తెలుసు ఆయన సరిగ్గా కూర్చోండి. దూకుదాము అని అన్నాడు. దొబ్బుదాము ఏమన్నావు? దొబ్బుదామా? దొబ్బండి అన్న దొబ్బుదామన్నావా? దొబ్బండి దొబ్బండి అంటే కాలంలో పోయండి అని చెప్పిన నీళ్ళు అదేనా? కాదు. మర్డర్లు ఎన్నో చేస్తుంటాం మేము. నాకు వద్దు అనేది దయచేసి ఇదో, మాట్లాడి ఇదో. నీ పని మీదే నా పని అదే తాగు. నాకు నీళ్ళు వద్దు ఏమొద్దు తాగలేనా? తాగను నేను చచ్చికి రెడీ ఉన్నా ఇప్పుడే నేను చూడు నాకు వద్దు అన్న దయచేసి మీరు మొక్కుతాది నేను నాకు మాట చెప్పొద్దు దిగిపోతా నాకెళ్ళి చూడు. నీ కలిసి చూస్తా అందరి కలిసి చూస్తా నాకు అవసరం లేదా తాగనా? ఎందుకు అట్లా చేస్తా? నేను తాగను నాకు నీళ్ళు అవసరం లేదు ఒకరి నీళ్ళు తాగను ఓటర్ ఇంటి పోను నేను నా పద్ధతి అది నోరు నాకు అవసరం లేదు నా నోరు ఏమైనా నాకు బాగలేదు అఖండ పుష్ప నాకు తగ్గేది లేదు అఖండ పుష్ప నాకు తగ్గేది లేదు
యా సినిమా చూస్తాం నేను అనుకుంటే నాకా నీకు కాదు దేవునికి. వద్దు. నువ్వు మనిషివి, నీ కోసిన రక్తమే నా కోసిన రక్తమే అంతా మన మంచి అనుకునేవాడు మనగాడు. ఇప్పుడు అనుకోరు ఎవరు. మళ్ళా నువ్వు అట్లాంటప్పుడు మాకు ఎందుకు నేను పిలిచినా మీరు పిలిచారు ఫోన్ చేసి. ఆయన చెప్పినామంట ఎవరు భాష భాషపై ఫ్యాన్ బియ్యాలా అన్నాడు. భాషపై ఏం కావాలి నీకు? 30 సుళ్ళు సార్ రిపేర్ చేసుకుంటాడు అంతే. 30,000 ఎప్పుడు ఇస్తాం మాకు? నాకెందుకు ఇస్తావు 30,000? మళ్ళీ ఎట్లా మళ్ళీ నాకెందుకు ఇస్తావు 30,000? ఎందుకు ఇస్తావు? నాకెందుకు ఇస్తావు 30,000? నువ్వు అన్ని దాంట్లోకి నాకెందుకు ఇస్తావు 30,000? మళ్ళీ అమ్మాయిని మాయం చేస్తా అన్నారు. ఎవరు చెప్పినాడు మాయం చేస్తాను? ఊరుకుందు ఉడుకుంది నాకు చంపేవాడు. నాకు కత్తిస్తా కోసేయండి. కత్తులు కూడా పెట్టుకుని తిరుగుతున్నారంటే మీరు కత్తి అంటే ఏంటది? కరెంట్ బంద్ చేసి కత్తి. దీంట్లో ఏముంటదంటే కరెంట్ ఆయితాలు దాని ఏం చేయాలి, నేనేం చేస్తా? అయ్యాను అట్లా ఎవరికి. ఉండాలి. టీ తాగుదామా? ఏ ఆ టీ తాగుతారు? మామూలు టీనే. ఏం మళ్ళీ ఆ టీ గీటీ మాకు నాకు నచ్చావు చెప్తున్నా. చెప్పనా ఆయనకి? మీ దాంట్లో ఉన్నాయా? ఉన్నాయిలే, 3 ఉన్నాయి. 3 తాగితే అయిపోయి. తాగుతావు కదన్నా? ఏంది టీ అన్నా? ఇంకా నువ్వు మందులు గిందులు అంటే మాకు కోపం వస్తా చూడే బాగా. 3 ఉన్నాయంటే టీ తాగుతా కూడా ఓటలు జఫాలో తాగుదామా? జఫాల ముందర తాగుదాం. ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఉండండి మనం పోయి టీ తాగుదామంతే. మళ్ళా స్మెల్ చూసి గుర్తుపడితే ఆ స్మెల్ చూడరు ఏం చూడరు, ఏదో కారిపోతుంది ఆడుకోలేకుంటారు కానీ అట్లా చూడరు. చెక్కింగ్ ఉండవు అన్న? ఉండవు. మన దొంగల్ని ఎట్లా పట్టుకుంటారు అన్న వాళ్ళు? అది ఏమో నాకు తెలుసు. పోలీసులకి, ఎస్ఎల్కి, డిఎస్పీలకి, కలెక్టర్కి చెప్పండి. పని నాకు తెలుస్తుంది. నాకేం తెలుసు పని బతకవు నేను. ఇప్పుడు అమ్మాయిని ఎట్లా నా చేసేది? అవునా? ఆ అమ్మాయి పేరు చెప్పు. సులోచన. ఏం చేద్దామంటావు మరి? నా చెప్పద్దు. సుళ్ళు పెట్టుకుని నాకు అంటే చూడాలి మన సులోచనకి. నాకు అట్లా కోపం వస్తుంది. పెద్ద కోపం నువ్వు అబ్బా ఏమనుకున్నావు? సినిమా చేస్తున్నావు బండి కారు అప్పుడు తీరాలం. అంతేకాదు స్విల్ పెట్టుకోవాలి. అక్కడ పోలు తీస్తే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కారు అప్పుడు తీరాలం. 78 ఏండ్లంట మనిషి, ఎంత యూత్ ఉన్నాడు చూడు. 65 ఉన్నా, 78 కాదు. తీరాము తీరా పోదాం అంటే తీరా కాదు. మళ్ళీ సిగరెట్ తాగే అలవాటు ఉంది నీకు? బీడి తాత నాకోటి నేను దిగితేనే నీకు బీడి కావాలి ఇస్తా. బీడుందా? ఉంది రకాల. నేను ఇప్పుడు దీంతో తాగకూడదు. నీకు గట్టిగా వస్తా. నేను నాకు కార్ దిబ్బుడని ఫస్ట్ చెప్తా. వెళ్ళిపోతావాను? నేను వెళ్ళిపోనంటే దీనికి చెప్తా. నీకు ఏం చెప్తా? దీన్నే ఏం చెప్తావు? దిగిన తర్వాత చెప్తా. అప్పుడు చెప్పకూడదు. ఏంది? ఏదో చెప్తా. ఇప్పుడే చెప్పు. చెప్పుడు అట్లా దిగి పారిపోతే పారిపోవాలంటే మాసానికి పారిపోయిన మంచిది అయితే అదే వేరే వ్యవస్థ కొడుకు. సరే ఆయనకు ఫోన్ చేయి. ఎవరికి? నేను పంపించాను. భాష బైక్ చెప్పు. నువ్వు ఫోన్ చేయి, నేను చెప్తా. దీనికి ఆ 30,000 ఎవరు తీసుకున్నారో తెలుస్తుంది. నాకెందుకు ఇస్తా 30,000? ఫోన్ చేయి, భాష బైక్ చెయ్యి. అంతా నన్ను ఎందుకు డబ్బులు చెప్తున్నారు ఈ రోజు? ఫోన్ చేయి. నన్ను ఎందుకు పిల్ల కట్టగల? నన్ను ఎందుకు కట్టగల? నువ్వు నన్ను ఎందుకు కప్పుతున్నారు? నన్ను ఎందుకు కప్పుతున్నారు? ఫ్యాన్ కూడా వద్దు, నువ్వు దిగేసి వెళ్ళిపో. మాకు సెట్ దిగుతాను. అందుకే ఆయనకు ఫోన్ చేయి. భాషకి దిగి ఫోన్ చేస్తా అంటే నేనే ఉంటా. గడ్డ పోతే చల్లులని ఒకసారి దింపేస్తాను. ఆడకొద్దులకి దింపేస్తా. ఫోన్ చేయి భాషకి. భాష ఫోన్ చేస్తే ఎప్పుడు చేసినావు? ఏంది భాష నంబర్ ఇది కదా? మాట్లాడు. మళ్ళీ ఎప్పుడు చేసినా 30 సార్లు చేసిన కింద ఉండి పిల్లగా ఉండి. ఇప్పుడు చెయ్యి. మళ్ళీ ఏమో చెప్తావు అన్ని నాకు. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేస్తే ఉండను నేను ఎవరు కానీ. ఆన్ చేస్తా. ధర్మం లేదు. టీ తాగం. నాకు టీ తాగడం కాదు, మన శాంతి ఉండదు. మందు తాగనంటే మందు అంటే చంపేస్తాను ఎవరినా కానీ. మందు అంటే చంపేస్తాను ఎవరినా కానీ. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. మందు తాగా నేను. నాకు మందు తాగానంటే టీ అంటే సరే. మళ్ళీ ఆయన మందు అవుతాడు అన్నాడు. ఎవరు? మస్తుగా చెప్తారు మారలేడికి. ఎంగులే నేలకి ఏమన్నా మారుతుంది. మన ధర్మం మనకు తెలుసు కదన్నా. టీ తాగమన్నా దయచేసి. నువ్వు టీ తాగకుండా కాదు, నాకు మంచిగా మైండ్ కూడా చెడిపోయి. ఇప్పుడు మీరు మాట్లాడు. అదే రింగ్ అవుతుంది. ఎత్తుతున్నాడు చూడి. మరి చూడి ఎత్తుతున్నాడా? ఉండి చేస్తాను. లాస్ట్ నెంబర్ చెప్పనా?
నీ కాడ ఉంటుంది చెయ్యి. కాదు ఊరుకుందన్నా, లాస్ట్ నంబర్ చెప్పు. 21. 21. టీ తాగుదామంటే మనం టీ తాగడంలేనా నువ్వు? ఏమన్నా? టీ తాగుడు కాదు, నాకు ఈ మాటల్లో ఇట్లా పెడితే ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కానీ కాదంటే మళ్ళీ ఆయన సిల్లర్ రిపేర్ చేసుకుంటా. ఆయన ఫ్రెండ్ అన్నాడు. ఏమో ఫ్రెండ్ అంటే ఏమో నాకు తెలియదు అది. మళ్ళీ అట్లాంటప్పుడు మమ్మల్ని మోసం చేయడం తప్పు కదా. పోయి ఆయన అడుగు, నన్ను కాదు అడిగేది. పోయి నన్ను ఎక్స్ రావడం తప్పు. ఇటు చూడు రక్తం మంచిలాగా బరికినావు. నేను బరకలా అట్లా ఇట్లా చెప్తావు తెలుసు. నేను ముట్టుకోలే చేయలేదు, మళ్ళీ బరికినావు అంటావు. ఇట్లా చెప్తాను నాకు తెలుసు. మీరు ఆయబ్బా అని నాకు ఇలా చెప్తే పెద్ద కోపం చూడు. నేను ముట్టుకోలే మళ్ళా రక్తం వచ్చింది. ఇదేంది నీ జమ చేస్తాను, తెలుగు ఉందా నీకు? నాది. ఆడు చూడాలా? రాని